ఆదిలో సగమే నిజము ఊగెనుగా తూగెనుగా తూగెనుగా. సగమేమిటి? నువ్వు నిజంగా ఎవరివో నాకు చెప్పట్లేదు, అందువల్ల నువ్వు నిజంగా చెప్పే వరకు సగమే. వాట్? అందరూ అగ్ని సాక్షిగా అబద్ధం చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు ఈ నీరు సాక్షిగా నిజం చెప్పు. నీకే హాని చేయను, మంచే చేస్తా. కమాన్. నిజమా? నిజమా పేపర్జీ? నీటి సాక్షిగా నిజం. బైసికల్ థీవ్. అయితే విను, మా అమ్మ ఈ కోటలో రాజావర్మ గారు ప్రేమించి పెళ్ళాడారు. విధి విడదీసింది. నేను వాళ్ళ కూతుర్ని. అపార్థాలు తొలగించి మీ తల్లిని తండ్రిని కలపాలని వచ్చావు, అంతేనా? Yes! నిజం, ముమ్మాటికి నిజం. అంతకు మించి ఈ ఎన్నికల గురించి నాకే ఇంట్రెస్ట్ లేదు. ఏదో కాలక్షేపానికి ఈ నాటకం అంతా ఆడుతున్నావు. చూడు, నేను పేపర్ వాడిని, రోజు పొలిటీషియన్ తో తిరుగుతున్న వాడిని. ఇలాంటి కథలు ఎన్ని వినుంటానో చెప్పు. నీకు హాని చేయననగా అసలు సంగతి చెప్పు, లేకపోతే ఈ నీరు సాక్షిగా నిన్ను తోసి నేను దూకేస్తా. ఓకే ఓకే ఓకే, నిజంగా నిజం చెప్పేస్తా, కానీ నేనెవ్వరికీ చెప్పనని పుట్టే ప్రామిస్. నేను పబ్లిసిటీ పిల్లని కాను, ముంబై కాదు హైదరాబాద్ నుంచి వచ్చాను. పై కమిటీ వారు సీక్రెట్ ఏజెంట్ గా నన్ను పంపారు. నేను ఇక్కడ నాయకుల వరుసలు చూసి ఎవరి పేరు చెప్తే వాళ్ళకి టికెట్ ఇస్తారు, ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు సీఎం అయిపోతారు. ప్రతిసారి ముసలోళ్ళు మోసం చేస్తున్నారని ఈసారి చిన్నదాన్ని నన్ను పంపారు. అయ్య బాబోయ్, వాట్ ఏ న్యూస్. ఎవరికి చెప్పకే, ఒట్టు. ఒట్టు ఎవరికి చెప్పను, ప్రజలకు తప్ప. పేపర్ వాడిని కదా. ఏ రాస్కల్, భయపడకు, నీ రక్షిస్తా. ఏంట్రా ఏంట్రా ఏంటి? అంటే మన ఎదురు సొక్కలాగులేసుకుని తిరిగే ఈ పింకి పిల్ల అసలు ఢిల్లీ ఏజెంట్ అన్నమాట. అన్నమాటే. ఈవిడ రికమెండ్ చేసి మడిసే పార్టీ క్యాండిడేటు, రేపటి సీఎం. జై భారత మాత. చిన్నదానివైనా అచ్చం సినిమా పోలికేనమ్మా. ఒక్కసారి మా ఇంటికి రా. ఊరుకో, అసలు మీరు ఇంకొకరికి టికెట్ ఇవ్వడం ఏంటమ్మా? ఆవిడ సీఎం కాళ్ళంటే పిఎం కాళ్ళ కొత్త వచ్చినట్టు కనబడుతుంటాను. జై పింకమ్మ గారికి, జై పింకమ్మ గారికి, జై పింకమ్మ గారికి, జై పింకమ్మ గారికి. ఏజేలు బాజాలు రేపు అంతా ఎలాగపోండి, కబురు చేసిన తర్వాత రండి. అమ్మా, మా ఇంటికి రామ్మా, రెస్ట్ తీసుకుంది కానీ రామ్మా, రామ్మా, రా రామ్మా, రా.